నేను డాక్టర్ జెఫ్ గ్రీన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. అతను ఇక్కడి ప్రధాన ఆసుపత్రులలో ఒకటిలో వృద్ధాప్య వైద్య నిపుణుడు. హాయ్, జెఫ్. వృద్ధాప్య వైద్య నిపుణుడు అంటే ఏమిటి? వృద్ధాప్య వైద్య నిపుణుడు అనేది వృద్ధులతో పనిచేసే నిపుణుడు. సాధారణంగా, మేము ప్రధానంగా అంతర్గత వైద్యంలో వైద్యులుగా శిక్షణ పొందుతాము. ఆపై వృద్ధుల సంరక్షణ మరియు వృద్ధులను ప్రభావితం చేసే వ్యాధులలో ప్రత్యేకతను పొందుతాము. మరియు గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది వృద్ధాప్య వైద్య నిపుణులు స్ట్రోక్ వైద్యంలో ప్రత్యేకతను పొందారు. ఎందుకంటే స్ట్రోక్ వృద్ధాప్య వయస్సుగల వర్గంలో సాధారణ పరిస్థితి. కాబట్టి మేములో చాలామంది స్ట్రోక్ నిపుణులుగా ప్రత్యేకతను పొందారు. వృద్ధాప్య వైద్య నిపుణుడిని పొందడానికి నేను ఎంత వయస్సు ఉండాలి? ఇది సమాధానం ఇవ్వడానికి కష్టమైన ప్రశ్నలలో ఒకటి. ఎందుకంటే విస్తృతమైన వైవిధ్యం ఉంది. వృద్ధులు అత్యధిక వైవిధ్యాన్ని కలిగి ఉంటారు. సామర్థ్యాలు మరియు ఆరోగ్యం. కానీ సాధారణంగా, చాలా సేవలు 65 సంవత్సరాలు పైబడిన వారిని తీసుకుంటాయి. చాలా వృద్ధాప్య సేవలు. వృద్ధాప్య వైద్య నిపుణుడు నాకు సహాయం చేయగలడని నేను భావిస్తే, నేను ఎలా మీను పొందగలను? సాధారణంగా, సాధారణ వైద్యులు వంటి ప్రాథమిక సంరక్షణ ద్వారా. అయితే మేములో చాలామంది ఫిజియోస్ మరియు ఆక్యుపేషనల్ థెరపిస్టుల వంటి ఇతర ప్రొఫెషనల్ గ్రూపుల నుండి సూచనలను కూడా తీసుకుంటాము. కొన్ని వృద్ధాప్య వైద్య నిపుణులను జిల్లా నర్స్ సేవల ద్వారా పొందవచ్చు. కాబట్టి మేము వివిధ ఆరోగ్య నిపుణుల నుండి సూచనలకు చాలా తెరవబడ్డాము. కానీ సాధారణంగా, ప్రాథమిక సంరక్షణ సాధారణ వైద్యుడు మొదట సూచనను ప్రారంభిస్తాడు. కాబట్టి నేను స్ట్రోక్ను అనుభవిస్తే, నేను ఆసుపత్రిలో వృద్ధాప్య వైద్య నిపుణుడిని లేదా న్యూరాలజిస్ట్ను కలుస్తాను. ఆసుపత్రిలో వృద్ధాప్య వైద్య నిపుణుడు నాకు ఏమి చేస్తాడు? ఈ రోజుల్లో ఆసుపత్రిలో స్ట్రోక్ ఉన్న రోగుల కోసం స్ట్రోక్ నిరంతరంలో వృద్ధాప్య వైద్య నిపుణులు పనిచేస్తున్నారు. మేములో కొందరు ముందువైపు పనిచేస్తారు. మీరు ఇష్టపడితే, ఇది స్ట్రోక్ యొక్క తీవ్రమైన భాగం, తీవ్రమైన వార్డులలో. కానీ చాలామంది వృద్ధాప్య వైద్య నిపుణులు పునరావాస ప్రాంతంలో కూడా పనిచేస్తారు మరియు వృద్ధుల కోసం పునరావాసం వృద్ధాప్య వైద్య నిపుణుల కోసం సంప్రదాయ ప్రాంతం కూడా. నేను లేదా నా ప్రియమైన వ్యక్తి స్ట్రోక్ను అనుభవించిన తర్వాత నాకు లేదా నా ప్రియమైన వ్యక్తికి సహాయం చేయడానికి సమాజంలో ఏ రకమైన సేవలు అందుబాటులో ఉన్నాయి? మేము చేసే పనిని కలిగి ఉన్న వాటిలో ఒకటి మీరు సూచిస్తున్నది. అంటే వారు ఆసుపత్రి నుండి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడం. కాబట్టి మా పనిలో ఒక అంశం సమాజంలో పని. సాధారణంగా, సమాజంలో వ్యక్తులకు సహాయం ఉంది. పునరావాసంతో పాటు వారు తమ స్ట్రోక్ను అనుసరించి చేసిన పురోగతిని కొనసాగించగలరు, ఆసుపత్రిలోపల పురోగతిని అనుసరించి. కాబట్టి ఇంట్లో సమాజ పునరావాసం అనేది అనేక ప్రాంతాలలో స్థాపించబడిన సేవ మరియు ఇది చాలా ఉపయోగకరమైన సేవ. మాకు అవుట్పేషెంట్ సేవలు ఉన్నాయి, ముఖ్యంగా ఫిజియోథెరపీ మరియు ఆక్యుపేషనల్ థెరపీకి సంబంధించినవి. అక్కడ స్ట్రోక్ రోగులు ఆ ప్రొఫెషనల్ గ్రూపుల నుండి సహాయాన్ని కొనసాగించవచ్చు. మరియు మేము వివిధ ప్రాంతాలలో వైద్య స్ట్రోక్ ఫాలో అప్ క్లినిక్లను కూడా కలిగి ఉన్నాము. మేము స్ట్రోక్ను అనుభవించిన రోగులకు మరిన్ని స్ట్రోక్లను నివారించడానికి అన్ని చేయబడినట్లు తనిఖీ చేయడానికి సహాయం చేస్తాము. అదనంగా, మేము కొన్ని ప్రాంతాలలో డే వార్డ్స్ అని పిలువబడే వాటిని కూడా కలిగి ఉన్నాము. అక్కడ రోగులు కొన్ని గంటలు వార్డులో గడుపుతారు. అక్కడ వారు ఫిజియోథెరపీ లేదా ఆక్యుపేషనల్ థెరపీ కోసం చికిత్స పొందుతారు మరియు తరచుగా అక్కడ భోజనం చేస్తారు మరియు ఆపై రాత్రిపూట నిద్రించడానికి తమ స్వంత ఇళ్లకు తిరిగి వెళతారు. కాబట్టి ఇది డే వార్డ్ కార్యకలాపం. కొంతమంది వ్యక్తులు ఇంటికి తిరిగి వెళ్లడానికి బాగాలేరు మరియు వారు నివాస సంరక్షణలో ఉంచబడతారు. నివాస సంరక్షణ అంటే ఏమిటి మరియు వారు ఏమి అందిస్తారు? నివాస సంరక్షణ సాధారణంగా, వ్యక్తులు రిటైర్మెంట్ గ్రామంలో ఉండవచ్చు లేదా వారు విశ్రాంతి గృహంలో లేదా ఆసుపత్రిలో ఉండవచ్చు అనే రకమైన నివాసానికి సూచిస్తుంది. పదాలు దేశం నుండి దేశానికి భిన్నంగా ఉంటాయి, కానీ అవి సాధారణంగా ఉపయోగించే సామాన్య పదాలు. నివాస సంరక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది వ్యక్తులకు వారి రోజువారీ కార్యకలాపాలకు మరియు వారి ప్రియమైనవారు తమ స్వంత వాతావరణంలో అందించలేనప్పుడు వారు అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తుంది. మరియు చాలా తరచుగా, మీరు వ్యక్తి వాతావరణంలో చాలా సహాయాన్ని అందించలేరు. ఉదాహరణకు, ఒక వ్యక్తి వ్యక్తిగత సంరక్షణ సహాయాన్ని అందుకోవచ్చు. అక్కడ ఎవరో వచ్చి వారికి స్నానం చేయడంలో లేదా దుస్తులు మార్చడంలో సహాయం చేస్తారు. మరియు ఇది గంట, రోజుకు 1 గంట లేదా రోజుకు కొన్ని గంటల ఆధారంగా అందించబడుతుంది. కానీ వ్యక్తికి ఆ కంటే ఎక్కువ సంరక్షణ అవసరమైతే, కొన్నిసార్లు వారికి విశ్రాంతి గృహ సంరక్షణ లేదా ఆసుపత్రి, దీర్ఘకాలిక వృద్ధాప్య ఆసుపత్రి సంరక్షణ అవసరం. విశ్రాంతి గృహ సంరక్షణ సాధారణంగా వ్యక్తి మరింత స్వతంత్రంగా ఉంటారు మరియు కొన్నిసార్లు సాధారణంగా కొంత చలనశీలత కలిగి ఉంటారు.
కానీ కొంత నర్సింగ్ సహాయం అవసరం. అయితే మరింత వికలాంగత కలిగి ఉన్న మరియు 24 గంటల నర్సింగ్ సంరక్షణ అవసరమైన వ్యక్తి ఆసుపత్రిలో ఉంటారు. నేను స్ట్రోక్ను అనుభవించిన వ్యక్తిని సంరక్షిస్తున్నాను. నాకు మీరు ఏ సలహా ఇస్తారు? ఆ వ్యక్తి అనుభవించిన ప్రభావాలను అర్థం చేసుకోండి మరియు సహనం వహించండి. మీరు పొందగలిగిన ప్రతి సహాయాన్ని పొందండి. దృఢంగా మరియు బలంగా ఉండకండి. మీరు సహాయం మరియు సహాయం అవసరం అని గుర్తుంచుకోండి. ఆ వ్యక్తి యొక్క రోజువారీ సంరక్షణలతో సహాయం పొందండి. స్ట్రోక్ రోగులు మెరుగుపడతారని గుర్తుంచుకోండి. కానీ పెద్ద విషయానికి ఏమిటంటే ఇది సమయం పడుతుంది మరియు స్ట్రోక్ కుటుంబాలు చాలా సహనంగా ఉండాలి మరియు వ్యక్తికి జరిగినదాన్ని అధిగమించడానికి సమయం ఇవ్వాలి, ఎందుకంటే ఇది అంతా పడుతుంది. ఇది దీర్ఘకాలిక పునరావాస ప్రక్రియ, మరియు మీరు చేయగలిగిన ప్రతిదీ ఉపయోగించండి, విశ్రాంతి సంరక్షణతో సహా. సరే, మీరు చూసుకుంటున్న వ్యక్తి యొక్క సంరక్షణలో మీకు సహాయం చేయడానికి. విశ్రాంతి సంరక్షణ అంటే ఏమిటి? విశ్రాంతి సంరక్షణ అనేది వ్యక్తి కొంతకాలం, సాధారణంగా 1 లేదా 2 వారాలు, ఆసుపత్రిలో లేదా విశ్రాంతి గృహంలో ఉండే చోట, సంరక్షకులకు విరామం ఇవ్వడానికి. మరియు విశ్రాంతి సంరక్షణ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది సంరక్షకుడికి వారి బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవడానికి, విరామం తీసుకోవడానికి, చిన్న సెలవు తీసుకోవడానికి మరియు ఆపై పునరుజ్జీవింపబడినట్లు భావించి తమ ప్రియమైన వ్యక్తిని మళ్లీ సంరక్షించడానికి అవకాశం ఇస్తుంది. విశ్రాంతి సంరక్షణ సాధారణంగా విశ్రాంతి గృహాలలో జరుగుతుంది, కానీ ఇది వ్యక్తి ఎంత ఆధారపడినదనంపై ఆధారపడి కొన్ని ప్రాంతాలలో ఆసుపత్రుల్లో కూడా అందించబడుతుంది. వారు చాలా ఆధారపడినట్లయితే, వారికి ఆసుపత్రిలో విశ్రాంతి సంరక్షణ అవసరం కావచ్చు, మరియు కొన్ని ప్రాంతాలలో, అనేక ప్రాంతాలలో, ఇది ఆరోగ్య సేవల ద్వారా సబ్సిడీ చేయబడుతుంది మరియు ఉచితం. నాకు అందించబడిన ఈ విశ్రాంతి సంరక్షణను నేను ఉపయోగించుకోవడం ఎంత ముఖ్యమైనది? చాలా ముఖ్యమైనది, ఎందుకంటే సంరక్షణ చేస్తున్న వ్యక్తికి విరామం అవసరం, మరియు కొంతమంది సంరక్షకులు విడిచిపెట్టడంలో మరియు వ్యక్తిని 1 లేదా 2 వారాల పాటు మరో సంస్థలోకి వెళ్లనివ్వడంలో కష్టపడతారు, ఎందుకంటే వారు తమ మొత్తం జీవితం నిజంగా ఆ వ్యక్తికి సంరక్షణగా మారిందని అంటారు. కానీ వారు ఆ విరామాన్ని తీసుకోవడం మరియు వికలాంగత కలిగిన వ్యక్తిని చూసుకోవడానికి శక్తిని తిరిగి పొందడానికి తమకు అవకాశం ఇవ్వడం ముఖ్యమైనది. మరియు నేను తరచుగా కుటుంబాలకు మరియు స్ట్రోక్ను అనుభవించిన రోగులకు చెప్పేది, వారు విశ్రాంతి సంరక్షణలోకి వెళ్లడానికి ఆసక్తి చూపకపోతే, ఇది మీను స్వతంత్రంగా మరియు ఇంట్లో ఎక్కువ కాలం ఉంచుతుంది. కాబట్టి విశ్రాంతి సంరక్షణలోకి వెళ్లడం పెరుగుతున్న ఆధారపడిన సంకేతం కాదు, ఇది మీ సంరక్షకులు తగలకుండా ఉండటంతో మీను ఇంట్లో ఎక్కువ కాలం ఉంచడం ద్వారా మీ స్వతంత్రతను ప్రోత్సహిస్తుంది. నా ప్రియమైన వ్యక్తిని చూసుకోవడానికి నా కుటుంబ సభ్యులకు లేదా నా పిల్లలకు నేను ఏ సలహా ఇవ్వగలను? వారు మీకు అవసరమైన భావోద్వేగ మద్దతును అందించడాన్ని నిర్ధారించుకోవాలి అని నేను భావిస్తున్నాను, కానీ అంతకంటే ఎక్కువ, సంరక్షకులకు నిజంగా ప్రాక్టికల్ మద్దతు అవసరం. కొన్నిసార్లు కుటుంబాలు ఫోన్ కాల్స్, లేదా ఇమెయిల్స్, లేదా ఆ రకమైన కమ్యూనికేషన్ సరిపోతుందని భావిస్తాయి, కానీ తరచుగా వ్యక్తులకు ప్రాక్టికల్ మద్దతు అవసరం. వారు డాక్టర్ అపాయింట్మెంట్లలో సహాయం చేయడానికి ఎవరో కావాలి, వారు షాపింగ్లో సహాయం చేయడానికి ఎవరో కావాలి, వారు లోపలికి వచ్చి, కేర్గివర్కు విరామం అవసరమైనప్పుడు స్ట్రోక్ రోగితో కొంతసేపు కూర్చునే వ్యక్తి కావాలి. మరియు ఆ విధమైన ప్రాక్టికల్ సహాయం అందించబడటం చాలా ముఖ్యం. మరియు చాలాసార్లు కుటుంబాలకు, కేర్గివర్స్కు విరామం ఇవ్వడానికి మరియు ఇతర కుటుంబ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి సహాయం చేయడానికి రోస్టర్ ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక వ్యక్తి స్ట్రోక్ అనుభవించి ఆసుపత్రిలో చేరినప్పుడు, వారికి చాలా పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలు ఏమిటి? సాధారణంగా రక్త పరీక్షలు, హృదయ స్కానింగ్ పరీక్షలు. ఆసుపత్రిలోకి వచ్చే ప్రతి రోగికి ఒక రకమైన మెదడు స్కాన్ చేయాలి. ఈ రోజుల్లో మేము క్యాట్ స్కాన్లు, ఇవి ఎక్స్-రే స్కాన్లు లేదా మాగ్నెటిక్ స్కాన్లు లేదా MRI చేస్తాము. అవి రెండూ సమానమైన సమాచారం అందిస్తాయి మరియు వాటికి వేర్వేరు ప్రయోజనాలు మరియు నష్టాలు ఉన్నాయి, కానీ స్ట్రోక్ ఉన్న చాలా రోగులకు ఒక రకమైన మెదడు స్కాన్ చేయాలి. అదనంగా, స్ట్రోక్కు కారణమైనది ఏమిటో పరీక్షలతో చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఎల్లప్పుడూ ఒక రక్తనాళం బ్లాక్ అవుతుంది లేదా రక్తం ప్రసరణలో ప్రయాణించిన గడ్డ కట్టినది. కాబట్టి మేము హృదయాన్ని ఇమేజింగ్తో చూడవచ్చు లేదా మేము క్యారోటిడ్ ఆర్టరీస్ను అల్ట్రాసౌండ్ ఇమేజింగ్తో చూడవచ్చు. స్ట్రోక్ ఉన్న చాలా రోగులకు కార్డియోగ్రాఫ్, ఇది ECG అని పిలుస్తారు, హృదయానికి మరియు కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి రిస్క్ ఫ్యాక్టర్లను తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు చేయాలి మరియు స్ట్రోక్ ఉన్న రోగులకు ఇతర రక్త పరీక్షలు సాధారణంగా చేయాలి.
కాబట్టి స్ట్రోక్ రోగి కొన్ని రక్త పరీక్షలు, కొన్ని ఇమేజింగ్, హృదయ ఇమేజింగ్, అలాగే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ చేయించుకోవచ్చు. స్ట్రోక్కు వేర్వేరు రకాలు ఉన్నాయా? అవును, ఖచ్చితంగా. స్ట్రోక్ అనేది రక్తనాళం కారణంగా మీ మెదడుకు జరిగిన ఏదైనా నష్టం. ఇది స్ట్రోక్ యొక్క విస్తృత నిర్వచనం. మరియు సాధారణంగా రక్తనాళాలు బ్లాక్ అవుతాయి లేదా అవి రక్తస్రావం చేస్తాయి. మరియు అవి ఎక్కువ భాగం స్ట్రోక్లు రక్తనాళాల బ్లాకేజెస్. కానీ మీరు మెదడులో రక్తస్రావం కూడా కలిగి ఉండవచ్చు. ఇది స్ట్రోక్కు కారణమవుతుంది. అవి ఎందుకు బ్లాక్ అవుతాయి అంటే అనేక కారణాలు ఉన్నాయి. కానీ సాధారణంగా అవి బ్లాక్ అవుతాయి ఎందుకంటే ఆర్టరీస్ మెదడులోనే సన్నగా మారతాయి లేదా ఆర్టరీలో గడ్డకట్టినది ప్రయాణించి మెదడులో స్థిరపడింది మరియు బ్లాకేజీకి కారణమైంది. మీరు స్ట్రోక్ అనేది మెదడుకు నష్టం అని పేర్కొన్నారు. కానీ ఇది శరీరమంతా ప్రభావం చూపవచ్చు. స్ట్రోక్ యొక్క సంక్లిష్టతలు ఏమిటి? సాధారణంగా ఎవరో అనుభవించే లక్షణాలు విస్తృతంగా ఉంటాయి ఎందుకంటే దాని బహుళ విధులు పరంగా. కానీ సాధారణంగా ప్రజలు ఎవరో అనుభవించే బలహీనత గురించి తెలుసుకుంటారు. కానీ ప్రజలు మర్చిపోతే ఇతర ముఖ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయి. నేను భావిస్తున్నాను దృష్టి మార్పులు సంభవించవచ్చు. ప్రజలు వారి మాటలపై ప్రభావం చూపవచ్చు. వారు వారి ఆలోచన సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు. లెక్కించగల సామర్థ్యం మరియు జ్ఞాపకశక్తి సమస్యలు కూడా ప్రస్తావించబడ్డాయి. మరియు అదనంగా స్ట్రోక్ రోగులను ప్రభావితం చేసే అనేక ప్రత్యేక లక్షణాలు మరియు మీరు సూచించినట్లు సంక్లిష్టతలు ఉన్నాయి. ఉదాహరణకు, నొప్పి మీరు అనుభవిస్తున్నట్లయితే డాక్టర్కు నివేదించడానికి మరియు చికిత్స చేయడానికి ముఖ్యమైనది మరియు అది స్ట్రోక్తో ఖచ్చితంగా సంభవించవచ్చు. రోగులు భుజం గట్టిపడటం అనుభవించవచ్చు. స్ట్రోక్ నుండి మీ మెదడులో మచ్చ ఉంటే మీరు పట్టు లేదా కుదుపులు లేదా ఫిట్స్ అనుభవించవచ్చు మరియు అది చాలా సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. మరియు ఇతర విషయాలు మీ జ్ఞాపకశక్తి మరియు వ్యక్తిత్వ మార్పులతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి స్ట్రోక్తో సంభవించవచ్చు మరియు మూడ్ మార్పులు. కాబట్టి నిజంగా అనేక విభిన్న సంక్లిష్టతలు సంభవించవచ్చు. తక్షణ దశలో మేము స్ట్రోక్ రోగులు ఆహారం పొరపాటుగా వారి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం కారణంగా ఛాతీ ఇన్ఫెక్షన్లను కూడా చూస్తాము. మరియు మేము స్ట్రోక్ నుండి చాలా కదలికలేని వ్యక్తి యొక్క చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, రోగికి ఒత్తిడి పుండ్లు లేదా చర్మంపై పుండ్లు రాకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉంటాము. కాబట్టి అనేక విభిన్న సంక్లిష్టతలు సంభవించవచ్చు మరియు బహుశా మరింత ఆధునిక స్ట్రోక్ సంరక్షణ లేదా తక్షణ స్ట్రోక్ సంరక్షణకు దృష్టి పెట్టడం నిజంగా ఆ సంక్లిష్టతలను పరిష్కరించడం మరియు స్ట్రోక్ యొక్క ప్రారంభ దశలలో వ్యక్తిని చూసుకునే విధానం గురించి చాలా శ్రద్ధ వహించడం, తద్వారా మీరు వారి అవకాశాలను గరిష్టం చేయవచ్చు. మంచి పునరుద్ధరణకు ఆ అవకాశాలన్నింటినీ ఇచ్చినప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు ఇది చాలా ముఖ్యం అని నేను ఊహిస్తున్నాను. నాకు రెగ్యులర్ మెడికల్ చెక్స్ ఉన్నాయని నిర్ధారించుకోవడానికి నేను సమాజానికి తిరిగి వచ్చినప్పుడు నేను ఎంత తరచుగా డాక్టర్ను చూడాలి? ఇది మారవచ్చు కానీ కనీసం ప్రతి 3 నెలలకు మీరు మీ రక్తపోటును తనిఖీ చేయించుకోవడానికి ప్రాథమిక డాక్టర్ను చూడాలి. అవసరమైతే మీకు డయాబెటిస్ ఉంటే మీ డయాబెటిస్ నియంత్రణ ఎలా ఉందో చూడటానికి మీ చక్కెరలను తనిఖీ చేయించుకోండి. మీ లిపిడ్స్ మరియు అది ఎంత బాగా నియంత్రించబడిందో అనుసరించండి. అలాగే స్ట్రోక్కు సంబంధించి మేము చర్చించిన సంక్లిష్టతలు మరియు సాధారణ సమస్యలను పరిష్కరించండి. కాబట్టి నేను కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి స్ట్రోక్ తర్వాత వార్ఫరిన్ తీసుకుంటున్నవారు రెగ్యులర్ రక్త పరీక్షలు చేయించుకోవాలి మరియు వార్ఫరిన్ నియంత్రించబడితే అది ప్రతి వారం లేదా ప్రతి 2 వారాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవడం మాత్రమే కావచ్చు. కానీ వార్ఫరిన్ మందులు తీసుకోవడం ప్రారంభ దశలలో మీరు ఎక్కువగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. మరియు మీరు మీ డాక్టర్ను ఎక్కువగా చూడవలసి రావచ్చు. మరియు నేను అనుకుంటున్నాను మరో సందేశం ఏమిటంటే మీరు బాగా అనిపించకపోతే లేదా విషయాలు బాగా లేవు అయితే 3 నెలల అపాయింట్మెంట్ వరకు వేచి ఉండకండి. మీరు అనుసరించడానికి ఆరోగ్య నిపుణుడితో అపాయింట్మెంట్ చేసుకోవడం నిర్ధారించుకోండి. నివారణ చికిత్స కంటే మెరుగైనది. ఖచ్చితంగా అవును. మీకు చాలా ధన్యవాదాలు. నా ఆనందం.